హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో 25% వరకు పేద ప్రజలకి సీట్లు అనేవి కేటాయించాలి. మరి ఈ ప్రైవేట్ పాఠశాలలో 25% మంది పేద ప్రజలకు పేద విద్యార్థులకు సీట్లు అనేవి ఇవ్వాలండి. ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ కూడా మరి ఈ 25% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి దీని యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీ ద్వారా 10 మందికి తెలిస్తే అందులో ఒకరైనా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని, తద్వారా సిబిఎస్సి, ఐబి, ఐసిఎస్సి ఈ యొక్క సిలబస్ని ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో ఆ విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు కూడా అవకాశం అనేది మనం ఇచ్చేవాళ్ళం అవుతాము. ఈ వీడియో ద్వారా ఒకరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని పొందగలిగితే ఈ వీడియోకి ఒక అర్థం ఉంటుందండి. మరి నేరుగా మనం టాపిక్లోకి వెళ్దాం. మరి ఈ యొక్క విద్యా హక్కు చట్టం 12(1)(c) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క విద్యా సంవత్సరం అనేది పూర్తయిపోతుంది. మరి 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. మరి ఈ నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో 25% రిజర్వేషన్ కల్పించాలని యొక్క నోటిఫికేషన్ అండి. మరి ఈ యొక్క అర్హత ప్రమాణాలు ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, ఏ విధంగా మనం దాన్ని అర్హత నిర్ధారించుకోవాలనేది ఈరోజు మనం చర్చించుకుందాం. మరి టాపిక్లోకి వస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 6/2/2026 అంటే ఫిబ్రవరి 6వ తారీఖున రిలీజ్ చేయడం జరిగిందండి. మరి నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% వరకు మనం అప్లై చేసుకోవాలి. ఈ యొక్క అప్లై చేయడానికి https.csc.ap.government.in అనే పోర్టల్లో మనం ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు.